సాయంకాలం వేళలో తీసుకుని మనం వెళ్ళకి వెళతాం. ఖాళీ హృదయాలతో ఎవరు వెళ్ళకుండా నిండు హృదయముతో బ్రతకగలననే నమ్మకముతో పరిశుద్ధాత్మ ద్వారా నేను నిలబడతాను, మరణము తర్వాత మహాలోకములో వెళ్ళగలననే నమ్మకము కలిగిన జీవితాలతో ముందుకు వెళదాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని బిగ్గరగా ప్రేమించిన తండ్రి, ఇదిగైనా నీ పిల్లలను ఆయన సీఎల్ గారి ద్వారా, సంఘ పెద్దల ద్వారా, విశ్వాసుల ద్వారా ఆయన అనేక మాటలను ప్రతి సంవత్సరం వినిపిస్తున్నారు. ఇదిగైనా ప్రతి మాట వినేటప్పుడు హృదయాలలో పొడవబడి ఆయన ఇన్ని సంవత్సరాలుగా మీ మాటలు నేర్చుకుంటున్నాను కదా, గతించిన సంవత్సరం నుండి ఎప్పటి వరకు నేను ఏం మారగలిగానని ఎవరు హృదయాలను వారు పరిశీలించుకుని, ఇదిగో వయస్సు మీద పడుతుంది, చావు దగ్గరికి వస్తుంది, మారే పరిస్థితి కనబడటం లేదని రోదన వేదన మాలో వేయండి. విన్న మాటను బట్టి బ్రతికి కృపను మాకు దయచేయండి. 2023 సంవత్సరాల క్రితం మరణించిన తర్వాత మరో బ్రతుకుంది. మరణపు ముళ్ళు పాపాన్ని విరిచి మహిలో నిలిచిన క్రీస్తు వారిని నమ్ముకుంటున్న మా జీవితాలలో ఆయన అడుగు జాడలో నడవటానికి పరిశుద్ధ ఆత్మ తోడును మాకు ఉంది. ఇదిగోనైనా ప్రతి కుటుంబాన్ని కాపాడండి. కష్టాల మధ్య, బాధల మధ్య, సమస్యల మధ్య నీ పిల్లలందరూ ఇదిగోనైనా బ్రతుకుతూ నీ కొరకు బ్రతుకుతున్న జీవితాలను ఫలించే ఆలోచన ఇవ్వండి. నీ పిల్లల పనిని ఆశీర్వదించండి, పిల్లల గర్భ ఫలాలను ఆశీర్వదించండి. ఇదిగోనైనా యవన కాలంలో ఉండి యవనస్తులుగా మీ మాటలు నడిపించడానికి ఎంతో ఆసక్తి కలిగి ఇదిగోనైనా సాయంకాలం వేలలో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇదిగోనైనా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నీ పిల్లలందరినీ దీవించి కాచి కాపాడండి. అలాగే విన్న మాటలను బట్టి ఇదిగోనైనా ఇంకా వివాహము కాలేదని ఎవరైతే బాధపడుతున్నారో నీ పిల్లలందరికీ వివాహపు ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళి ఇదిగోనైనా నడి వయస్సులో ఇంకా జీవితాలు స్థిరపడలేదని ఎవరైతే బాధపడుతున్నారో నీలో స్థిరపరిచి కృపను దయచేయండి. ఇదిగోనైనా చాలని బ్రతుకులలో కష్టాల మధ్య, బాధల మధ్య బ్రతుకుతున్న ప్రతి కుటుంబాన్ని నీవున్నామనే ధైర్యంతో ఓదార్చి మీ కొరకు బ్రతికితే మమ్మల్ని పోషిస్తున్నావు నాయననే నమ్మకంతో ఇదిగోనైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ మాట ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీ మాటలు విని తాగుతున్నారో హృదయపు ఆలోచనలు మార్చి నీ కొరకు బ్రతికి కృపను దయచేయండి. నీ పరిచర్యలో ఉన్న నీ కుమారుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి ఆలోచన లోకపు దుష్ట సామర్థ్యము వైపు వెళ్ళకోకుండా పరమకు పోవు జీవ మార్గాన్ని మేమందరం నడుచుకునే కృపనివ్వండి. అవకాశం ఆయుష్యంగా మరొకసారి మీతో మాట్లాడే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో కొద్దిగా పాలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ